దేవుని శక్తిలో నడుచుట, దేవుని యొక్క అద్భుతాలు చేయుట యొక్క అంశము యొక్క సబ్జెక్ట్ ని బట్టి మన ప్రభువుకి వందనాలు తెలియపరుద్దాం. ఎందుకంటే యేసు ప్రభు సజీవుడని మన జీవితాల ద్వారా ప్రకటించబడుట ఇది ప్రభు చిత్తం కూడా. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు సజీవుడని, ఆయన మన ద్వారా ఆశ్చర్య కార్యాలు చేయగలడు అన్నది వాస్తవమే. హల్లెలూయా. మనం నిన్న మొట్టమొదటి క్లాస్ లో మనం విని ఉన్నాం. యోహాను 14వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నేను తండ్రి వద్దకు వెలుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె హల్లెలూయా. చూసారా, ఈ యొక్క మాటకు అనుగుణంగా మనము ఈ యొక్క క్లాసెస్ ని మనం చెప్తూ ఉన్న విశ్వాస క్రియలు అంటే జీవముతో నింపబడిన క్రియలు. ఎందుకు అలా అన్నానంటే, జీవం కలిగిన దేవుడు కేవలము జీవపు క్రియలే చేయగలడు. ఆయన చేతుల ద్వారా మరణపు క్రియలు జరగవు. మానవుని ద్వారా జరిగేది మరణపు క్రియలైతే, దేవుని ద్వారా జరిగేది జీవపు క్రియలు. అంటే మరణాన్ని సైతము కూడా జీవంలోకి తీసుకువచ్చేది ఆయన యొక్క కార్యాలు. హల్లెలూయా. మానవుడు ఎప్పుడు కూడా, మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే, మన శరీరానుసారంగా మనం ఆలోచిస్తాము కానీ ఆత్మానుసారంగా మనము ఆలోచించలేము. అది అసాధ్యమే. కానీ దేవుని పరంగా ఆలోచించాలి అంటే మటుకు దేవుడు ఎవరు, ఆయన ఆత్మ దేవుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు, మరి మనతో ఎలాగా మనతో మాట్లాడచ్చు, మనకు సహాయం చేస్తూ ఉంటారో అది మనము తెలుసుకునే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. అయితే మనం చిన్న చిన్నగా ఈ విషయాల్లో దేవుని శక్తిలో ప్రతిరోజు నడుచుట, దేవుని అద్భుతాలు ప్రతిరోజు చేయుట, ఇదేదో ఒక రోజు రెండు రోజుల పని కాదండి. ఇది ప్రతిరోజు కూడా మన జీవితాల ద్వారా జరగాల్సిన ముఖ్యమైన విషయాలు. ఆమేన్, హల్లెలూయా. అయితే నిన్న మనం మాట్లాడుకున్న విషయాల్లో రెండు ప్రాముఖ్యమైన విషయాలు, దేవుని అద్భుతాలు మన ద్వారా జరగడానికి రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ప్రార్థన, సర్వాంగ కవచము ధరించుకొని ప్రార్థన యోధునిగా దేవుని సన్నిధిలో ఆయన మన జీవితం మీద ఉంచిన ఆయన యొక్క పిలుపు గాని, మన జీవితాల పట్ల ఆయనకున్న ప్రణాళికలు గాని ముందుకు వెళ్ళడానికి మనము యుద్ధము చేయువారిగా, అంటే అంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆటంకాలు రావచ్చు, ఇబ్బందులు మన ముందు ఉండొచ్చు. అయితే వాటిని అధిగమించుతూ వాటి మీద జయం పొందుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన వారంగా ఉన్నాము అని అంటే దానికి ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మన 10వ వచనం నుంచి 20వ వచనం దాకా మనం కొద్ది దినాల క్రితం మనం చూసి ఉన్నాం. సర్వాంగ కవచము ధరించుకొని ఆఖరిగా చెప్పిన విషయం 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ప్రార్థన చేయుడి, నిరంతరము ప్రార్థన చేయుడి, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేయుడి. దేవుని స్వార్థ ప్రకటించాలన్నా, దేవుని కార్యాలు చూడాలన్నా ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యము. అయితే దాంతో పాటు, అంటే రెండు చేతులు రెండు చేతులు పని చేస్తూ ఉంటేనే ఒక పని జరుగుతూ ఉన్నట్టుగా, ఒక చేతి ఒక చేతి విషయం ప్రార్థన అయితే మరొక చేతి విషయం విశ్వాసము. ఆ విశ్వాసం యొక్క పరిమాణాలు మనము మనలో అది పెంచబడుతూ, దేవుని విశ్వాసం, మానవుని మానవుల్లో విశ్వాసం అన్నది ఎప్పటికీ కనబడదు. అది కనబడలేదు కూడా. ఎందుకంటే విశ్వాసానికి మొదలు ఎక్కడంటే అ- అది దేవునిలోనే. హల్లెలూయా. ఎందుకంటే వాక్కు ఆయన ఆయన నోట్లో నుంచే వస్తుంది కదా. దేవుని వాక్కులోనే, దేవుని శబ్దము, ఆయన మాట్లాడిన మాటలోనే విశ్వాసం. అంటే విశ్వాసం అన్నది మానవునిలో మొదలయ్యేది కాదు కానీ దేవునిలో మొదలయ్యేది. ఆమేన్, హల్లెలూయా. అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాసం అన్నది అది దేవుని సంబంధమైనది, దేవుని నుంచి మొదలవుతున్న విషయం.
అయితే ఆయన మాటలో విశ్వాసం ఉంది. ఆయన ఆయన మాట వింటేనే మనలో కూడా విశ్వాసం అన్నది మొదలవుతా ఉంటది. ఆమేన్ హల్లెలూయా. ఆయన చెప్పిన మాటని తప్పకుండా నెరవేర్చే దేవుడు. ఆయన మాటలో సత్యం ఉంది. ఆయన మాటలో అబద్ధము లేదు. ఆయన మాటలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఆయన ఉద్దేశం అన్నది నెరవేర్చే ఆయన యొక్క ప్రణాళిక అన్నది ఆయన దగ్గర ఉంది. ఆమేన్ హల్లెలూయా. సో కాబట్టి ప్రభు యొక్క మాటలు వినుట అన్నది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాస విషయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరము మన ఆత్మలో వినబడుట అనే ఒక అనుభవాలు ప్రతి విశ్వాసికి ఉండాల్సిన అవసరం ఉంది. ఆమె రోమిల్ రాసిన పత్రిక మన 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఆమె హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే దేవుని యొక్క మాటలు వింటేనే గాని మనలో దేవుని యొక్క విశ్వాసం అన్నది మనలో పుట్టించబడదు. అయితే దేవుని మాటలు వినాలి అంటే గనక మనం దేవుని సన్నిధిలోకి రావాలి. మన ఆత్మలో దేవుని మాటలు వినాలి అంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నోటి ద్వారా వస్తున్న మాటల్ని వినే రీతిగా ఉండాలి. మన మనసులో మాట్లాడుతున్న మాటల కంటే కూడా ఆత్మదేవుడు మన ఆత్మతో మాట్లాడుతున్న మాటల్ని వినే ఒక అనుభవాల్లోకి మనం రావాలి. ఆమేన్ హల్లెలూయా. ఇది ప్రతి విశ్వాసి జీవితంలో ఒక సాధారణమైన విషయమే. ఇదేదో ఒక ప్రత్యేకమైన విషయం కాదండి. దేవుని స్వరాన్ని వినుట అన్నది ప్రతి గొర్రె వింటది. అంటే ప్రతి విశ్వాసి వింటాడు అని మనం యోహాను 10వ అధ్యాయాన్ని మనం చూస్తాం. అయితే కాపరి మాట్లాడుచున్న మాటలు మరి గొర్రెలు వింటూ ఉంటాయి. మరి మరి కాపరి యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరానికి అనుగుణంగా మరి గొర్రెలు కూడా తన వెంబడి మరి ముందుకు వెళ్తూ ఉంటాయి అన్నది మనం యోహాను 10వ అధ్యాయంలో మనం చూసాం. అయితే మన పరిచయం మనకు తెలుసు ఆ విషయాలు. అయితే విషయం ఏంటంటే దేవుని స్వరము అన్నది ప్రతి విశ్వాసి వినగలుగుతూ ఉంటాడు. అది ఎలాగంటే నూతన జన్మ అనుభవము ద్వారా. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. నూతన జన్మ అనుభవము అని అంటే మనం యోహాను 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. తన్ను ఎందరు ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూసారా? ఎందరు అంగీకరించరు అంటే మీరు అంగీకరించారు, నేను అంగీకరించాను. మనం ఏం అంగీకరించామంటే యేసు ప్రభు ఆయనే ప్రభు అని, ఆయనే రక్షకుడని, ఆయనే దేవుడని, ఆయనే దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని, నా పాపాల నిమిత్తము నీ పాపాల నిమిత్తము శిలువ మీద ఆయనే మరణించాడని, మన పాపాలని తీసివేసింది ఆయన మాత్రమేనని నమ్మి విశ్వసించి మనము యేసు ప్రభుని మన యొక్క ప్రభువుగా మన యొక్క రక్షకునిగా స్వీకరించామా అట్లయితే గనుక మనల్ని దేవుడు తండ్రిని దేవుడు ఆయన పిల్లలుగా మార్చుకున్నాడంట. ఆమె ఆ విషయాన్ని ఇంకొంచెం కిందకి చూస్తే 13వ వచనం యోహాను 1:13 వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. అంటే నూతన జన్మ అనుభవం గురించి ఇక్కడ మాట్లాడుచు ఉన్నారు. అయితే మనలోనంట నూతనమైన కార్యము, నూతనమైన జీవము, నూతనమైన జన్మ అన్నది మన ఆత్మలో తండ్రి దేవుడే ఆయన ఈ కార్యాన్ని చేశాడంట. ఇది ఇది దేవుని కార్యం. దీని వెనకాల సూపర్ న్యాచురల్ అసాధారణమైన దేవుని శక్తి అనేది పనిచేసింది. అయితే మరణంలో ఉన్న మన ఆత్మీయ అవస్థని జీవంలోకి మార్చింది. అంటే మన యొక్క నేత్రాలు ముందు దేవుని మాటలు కనబడని జీవితం నుంచి, మన చెవుల్లో దేవుని మాటలు వినబడని జీవితం నుంచి దేవుని మాటలు వినబడు రీతిగా, దేవుని మాటలు చూచు రీతిగా కూడా దేవుడు కార్యం చేశాడు.
హల్లెలూయా. ఒక వ్యక్తి మరణిస్తే గనక చూడలేడు, వినలేడు, ఏమి కూడా స్పర్శ ఉండదు. కానీ మీకు నాకు మనం చూడగలము, మనం వినగలము, స్పర్శ ఉంటది. మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలుస్తూ ఉంటది. ఇదంతా కూడా మన శరీర ఇంద్రియాలు. మన శరీర ఇంద్రియాలు అంటే మన యొక్క కళ్ళు, మన యొక్క చెవులు, మన యొక్క ఆ మన యొక్క టేస్ట్ లేకపోతే రుచి, స్పర్శ, వాసన, ఇదంతా కూడా ఐదు ఇంద్రియాలు. మన శరీరంలో ఉన్న ఐదు ఇంద్రియాలు. అలాగే మన ఆత్మలో కూడా ఈ ఐదు ఇంద్రియాలని మనం చూస్తూ ఉంటాం. వాటిని మనం స్పిరిచువల్ సెన్సెస్ అని అంటున్నాం అన్నమాట. ఎలాగైతే ఫిజికల్ సెన్సెస్ అని అంటున్నామో అలాగే స్పిరిచువల్ సెన్సెస్, ఆత్మలో కూడా ఇంద్రియాలు, మన ఆత్మీయ ఇంద్రియాలు ఉన్నాయి. ఆత్మీయ ఇంద్రియాలు అంటే మన ఆత్మకి, మన ఆత్మ అంటే మనలో ఉన్న అంతరంగ పురుషుడు, మన ఆత్మీయ పురుషుడు, ఇన్నర్ మ్యాన్ అనేది. మరి పౌలు ఎఫెసీయులు 3వ అధ్యాయంలో మనకు చెప్తూ ఉంటాడు. ఇన్నర్ మ్యాన్ అనే ఒక మాట అక్కడ అక్కడ వాడుతూ ఉన్నాడు. అయితే 1 తెస్సలోనికైపత్రిక 5:23లో కూడా మనం చూస్తాం అన్నమాట. ఆత్మ, ప్రాణ, శరీరం అని. అయితే ఈ ఆత్మ, మనలో ఉన్న మన ఆత్మ అన్నది దేవుని నుంచి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ ఆత్మకి, మనలో ఉన్న మన ఆత్మకి ఆత్మీయ నేత్రాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆత్మీయ చెవులు ఉన్నాయి. అందుకనే ప్రభు అంటున్నారు, యేసు ప్రభు అన్నారు, చెవులు గలవాడు వినుగాక. చూసారా? అంటే అది ఆత్మీయ చెవుల గురించి మాట్లాడుచు ఉన్నారనమాట. అంటే ఆత్మదేవుడు ఏం మాట్లాడుచు ఉన్నారో మన ఆత్మీయ చెవుల్లో వినబడుతూ ఉంటది. అదే మాటలు మనం రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17లో చూస్తూ ఉన్నాం. దేవుని మాటలు వినుట వలన విశ్వాసము. హల్లెలూయా. ఎక్కడ వినబడతా ఉన్నాయండి? ఆత్మలో వినబడుతూ ఉన్నాయి. ఇది ప్రతిరోజు కూడా మనము ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ అని అంటే మనము దేవుని యొక్క స్వరాన్ని వినాలి అని ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. ఆయన సన్నిధిలో సమాధానకరమైన విషయాల్లో. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, తండ్రి సన్నిధిలోకి వచ్చినప్పుడు మీరు తలుపులు వేసుకొని, అంటే క్లోజ్ ద డోర్స్ అని అంటే ఏంటండి? అని అంటే సమస్త విషయాల్ని పక్కన పెట్టాలి. సమస్త విషయాల్ని పక్కన పెట్టాలి. మన అంతరంగ జీవితంలో ఒక సమాధాన పరుచుకోవాలి. అయితే దేవుని సన్నిధిలోకి మనం వచ్చాము. ఆయనకి అన్ని తెలుసు. మీ యొక్క బాధలు, ఇబ్బందులు, ఆ అన్ని విషయాలు, రోగాలు, ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు, ఆ లేకపోతే డబ్బు లేని పరిస్థితి, లేకపోతే అన్ని సమస్యలు ఆయనకు తెలుసు. ఆ సమస్యలకి ఉత్తరము ఆయన నోటి ద్వారా వస్తుంది కాబట్టి ఆయన స్వరాన్ని వినాలి. ఆయన 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 ఒక స్వరములోనే మన యొక్క ఉత్తరాలు ఉన్నాయి. మన యావత్తు సమస్యలకి ఉత్తరాలు ఆయన స్వరాల్లో ఉంటూ ఉన్నాయి. అయితే ఆయన యొక్క స్వరము వినడానికి మనం ఆయన సన్నిధిలోకి రావాలి. మన హృదయాన్ని నెమ్మదిపరచుకోవాలి. మనలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఆయనకు అప్పగించాలి. ఎలాగైతే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం. డోంట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. దేనికోసం కూడా చింతించొద్దు. అన్ని విషయాల్ని ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో పెట్టండి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసాం. అయితే విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన చేతుల్లోకి అన్ని పెట్టాలి అని అంటే అంత నమ్మకం ఉండాలి మనలో, అంత విశ్వాసం ఉండాలి. అంటే దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకొని, దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకుంటూ ఆయన మీద ఆధారపడు వారిగా ఉంటే గనక మనం యావత్తు సమస్యలు, యావత్తు మన వెనకాల ఉన్న అనేకమైన భారాలు యావత్తు కూడా ఆయన సన్నిధిలోకి మనము మనం చేరుస్తూ ఉంటాం. ఆయన చేతులకు అప్పగిస్తూ ఉంటాం. ఎందుకంటే బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. ఆయన మన మీద ఎంతగానో, ఆయన యొక్క ప్రేమ ఉంది, ఆయన యొక్క కరుణ ఉంది, ఆయన యొక్క కృప ఉంది కాబట్టి. ఆమె ఇదంతా దేనికి అండి? మన యొక్క అంతరంగంలో మనం సమాధాన పరుచుకుంటున్నాం. మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటున్నాం. దేవుని సన్నిధిలో ఆయన యొక్క స్వరము వినడానికి మనం సిద్ధమవుతా ఉన్నాం. మన మనము దేవునితో మనం వాక్యంలో నుంచి ఆ మన వాక్యాన్ని మన్నం చేస్తూ మన్నం అని అంటే ఒక వాక్యం ఏదైతే కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారో అదే వాక్యాన్ని దానిలో ఉన్న అర్థం ఏమిటి, దానిలో ఉన్న దానిలో ఉన్న మర్మం ఏమిటి, అయ్యా నాతో ఇంకా మాట్లాడండి అని చెప్పి మనం దేవునితో మాట్లాడుకుంటున్న సమయాల్లో దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడతారు. మెల్లని స్వరముతో ప్రభు మనతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో మాట్లాడుచున్న మాటలు నీకు వినబడుచు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నీకు వినబడుచు ఉంటాయి. అయితే అది ప్రభు మాట్లాడిన మాటలకి అనుగుణంగా మనలో పుట్టేది ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం. సో విశ్వాసం మనలో వచ్చింది అని అంటే ఇక మన ఇక మనలో ఆ చింత లేనట్టే, ఆ భయం లేనట్టే.
ఇక ఆ ప్రార్థనకి ఉత్తరము మనకు వచ్చినట్టే. ఆమేన్ హల్లెలూయా. అదే విశ్వాసము. ఆ విషయాన్ని మనం చూద్దాం. హెబిల్ రాసిన పత్రిక. ఎందుకంటే ఈ విశ్వాసము గురించి మనం తెలుసుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే అసలు విశ్వాసం అనేది లేకుండా మనం దేవుని సంతోషపెట్టలేం. విశ్వాసం అనేది లేకుండా మనము దేవుని యొక్క కార్యాలు మనం చూడలేం. అందుకని ఈ రోజున చూడండి, బయట మీ చుట్టూ కూడా ఉన్న అవిశ్వాసుల జీవితాల్లో ఏమన్నా దేవుని కార్యాలు జరుగుతున్నాయి అని అంటే, నాకైతే నాకైతే కాదు, లేదు, లేకపోతే నేనైతే చూడలేదు మరి. అంటే వాక్యానుసారంగా చూసినట్లయితే గనక విశ్వసిస్తేనే. అవిశ్వాసపు జీవితాల్లో ఎవరు పనిచేస్తా ఉంటారు? ఎఫెసీయులు 2వ అధ్యాయం 2వ వచనానికి అనుగుణంగా అపవాది పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ అవిధేయత ఉంటుంది, అక్కడ అవిశ్వాసం ఉంది, అక్కడ అపనమ్మిక ఉంది, అక్కడ దేవునికి ఇవ్వాల్సిన గౌరవం అనేది ఇవ్వకుండా ఉంటా ఉంది, పాపం జరుగుతా ఉంది, దేవునికి వ్యతిరేకమైన విరోధత్వపు జీవితం జరుగుతా ఉంది, అక్కడ కనబడతా ఉంది. కాబట్టి అక్కడ పనిచేసేది అపవాదైతే. కానీ కానీ ఎవరైతే మీరు నేను మరి విశ్వాసిగా మారాము, దేవుని విశ్వసిస్తున్నాము అని అంటే, ఆయన ఆయన ద్వారా లిఖించబడిన మాటల్ని మనము నమ్మాము. ఆ మాటల్లో నుంచి మరి మరి పలికిన దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క స్వరాన్ని మనము స్వీకరించాము, మనం నమ్మాము, విశ్వసించాము, మన నోటి ద్వారా మనం మాట్లాడాము. అయితే అక్కడ దేవుని యొక్క గొప్ప రక్షణ అన్నది మన ఆత్మలో గొప్ప కార్యం జరిగింది. అదే నూతన జన్మ అనుభవం. అందుకని ప్రతి ఒక్క విశ్వాసి దేవుని యొక్క స్వరాన్ని వినగలడు. ఆమె ప్రతి ఒక్క విశ్వాసి, మీరు నేను మనందరం కూడా దేవుడు మనకు చూపిస్తున్న వాక్య భాగాన్ని మనం చూడగలము. దేవుడు మనతో ప్రత్యక్షంగా వ్యక్తిపరంగా మనతో మాట్లాడే అనుభవాలు అన్నవి మన ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సాధ్యమే. ఎలాగంటే నూతన జన్మ అనుభవము ద్వారా. హల్లెలూయా. మీరు గనక యేసు ప్రభుని మీ యొక్క ప్రభువుగా, మీ యొక్క రక్షకునిగా స్వీకరించినట్లయితే తప్పకుండా మనం చూసాము, యోహాను 1:12-13 అనుగుణంగా మరి దేవాతి దేవుడు, తండ్రిన దేవుడు మరి ఎంతమంది అంగీకరించారు? మీరు నేను మరి ఎంతమంది యేసు ప్రభుని వాళ్ళ యొక్క ప్రభువుగా రక్షకునిగా స్వీకరించారు? వాళ్ళ జీవితాల్లో, వారి ఆత్మలో దేవుడు కార్యం చేశారు. హల్లెలూయా. ఒకవేళ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే. ఎందుకంటే మీ ఆత్మలో దేవుడు కార్యం చేశారు. ఒకవేళ మీ జీవితంలో మార్పు అనేది మీరు చూడకపోయినా సరే, మీ ఆత్మలో మటుకు మార్పు జరిగింది. అదే నూతన సృష్టి అనుభవము. అది మన 2 కొరింథీ పత్రిక 5:17లో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, ఎందరైతే గనక యేసు ప్రభుని స్వీకరించారో వారంట నూతన సృష్టి, అంటే నూతనంగా సృష్టించబడ్డారు, అంటే నూతనంగా జన్మించబడ్డారు. అది వాస్తవము. అది మీకు చిన్న చిన్నగా మీకు అర్థమవుతా ఉంటుంది. ఇంకా దేవుని గురించి తెలుసుకుంటూ, ఇంకా ప్రభు యొక్క మాటలు, ఆయన స్వరాన్ని వినాలి అనే ఒక ఆశతో గనక మీ దేవుని సన్నిధిలోకి వస్తే, విశ్వాసం అన్నది దేవుని విశ్వాసం. హల్లెలూయా. మానవుని విశ్వాసం కాదు. అంటే మానవుడు అసలు మానవుల్లో విశ్వాసం అనేది ఉండదండి. అసలు మానవుల్లో విశ్వాసం అనేది అసలు పుట్టుకొని రాలేదు. ఎందుకంటే మానవునిలో మానవునిలో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యం దేవుని దగ్గరే ఉంది. ఆయన మనకిస్తేనే మనలో ఉన్నట్టు. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడితేనే, మనం ఆయన మాట వింటేనే మనలో దేవుని వాక్యం అన్నది వచ్చి ఉన్నది. ఎక్కడైతే దేవుని వాక్యం వచ్చి ఉన్నదో, ఎక్కడైతే దేవుని వాక్యాన్ని స్వీకరించారో, ఆయన వాక్యాన్ని మనలో ఆయన వాక్యాన్ని ఎవరైతే స్వీకరించారో, ఎవరైతే దాచిపెట్టుకుంటూ ఆ యొక్క అమూల్యమైన అతి మూల్యమైన వాక్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని మ్, మనం వింటూ, ఆయన యొక్క మాటల్ని మనం గనక దాచిపెట్టుకుంటూ, ప్రభువా ఈ మాటలు నా జీవితంలో కార్యము జరుగును గాక అని గనక మనము కూడా అగ్రిమెంట్ లోకి వచ్చు. మనం కూడా దేవుని యొక్క మాటల అగ్రిమెంట్ లోకి వస్తే గనక తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే చాలా మందికి విశ్వాసం అంటే ఏమిటో పెద్దగా తెలియకపోయేసరికి, ఈ యొక్క విశ్వాసంలో ఇంకా ఎలా ఎదగాలి, ఎలాగ దేవుని యొక్క కార్యాలు మనం చూడగలము, ఎలాగ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూడగలము అనేది వాళ్ళకి చాలా మంది విశ్వాసులకి తెలియక ఎన్నో ఎన్నో సమస్యల్లో వాళ్ళు అలాగే జీవిస్తున్నారు. ఎన్నో సమస్యల్లో వాళ్ళ సమస్యలు ఎవరో తీరుస్తారనుకుంటారు. ఎవరో గొప్ప ఎవరో గొప్ప అభిషక్తులు మా యొక్క సమస్యలు తీర్చగలరు అనుకుంటారు. ఎక్కడ నుంచి లేకపోతే ఏదైనా పెద్ద మీటింగ్ కి వెళ్తే గనుక మా సమస్యలు తీరిపోతాయి అనుకుంటారు. లేకపోతే మనం ఏదైనా ఒక 7 వారాలు మనం ఏదైనా ఒక చోటకి వెళ్తే గనక సమస్యలు తీరిపోతాయి అనుకుంటారు. లేకపోతే గొప్ప దైవజనుడు ఎవరైనా వస్తున్నారంటే గనక అక్కడ అక్కడ మన సమస్యలు తీరిపోతాయి. అప్పుడు దాకా మనం అలాగే ఆ ఇబ్బంది పడుతూ ఉండాలా? అయితే ఇబ్బంది పడుతూనే ఉంటారు అన్నమాట. సో అట్లాగా అనేక మంది అనేక మంది విశ్వాసులు
అనేక మంది విశ్వాసులు వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఇక మరి సజీవమైన దేవుడు మరి వాళ్ళ మధ్యలోకి రాడేమో, రాలేడేమో, లేకపోతే అంత పరిశుద్ధత మనకు లేదు, అంత విశ్వాసం మనకు లేదు, మనం అంతగా ప్రభు మీద నమ్మకం మనకు లేదు. ఇదంతా కూడా ఎవరో చేయాలి, ఎవరో చేయాలి, ఎక్కడో జరగాలి అన్న విధానంలో చాలా మంది విశ్వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే క్రీస్తు నీలో ఉన్నాడు. క్రీస్తు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆమె ఆయన ఆయన మాట్లాడిన వాగ్దానమే ఇది. ఆయన మాట్లాడిన ఆయన చెప్పిన మాట ఇది. యుగ సమాప్తి వరకు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అన్నాడు. నేను నిన్ను విడవను, ఎడబాయనని చెప్పిన దేవుడు. నీ పేరుని నా అరచేతిలో రాసుకున్నాను నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పిన దేవుడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన దేవుడే. నేను నీ ఇమ్మానువేలున దేవుడిగా ఉన్నాను, నీతో ఉన్నాను, నేను నా సన్నిధి నీతో తోడుగా ఉంటుంది నా కుమారుడా అని చెప్పిన దేవుడే. ఆమె నువ్వు ఏది అడిగినానో నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే నేను నీ యొక్క తండ్రిగా ఉన్నాను అని చెప్తున్న దేవుడే ఆయన. నా చిత్తము నీ స్వస్థత, నీ స్వస్థత నా చిత్తమే నా కుమారుడా అని చెప్తున్న దేవుడు. ఎంతమంది అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వాళ్ళందరినీ యేసు ప్రభు స్వస్థపరిచాడు. ఎంత మంది అయితే దేవుని దగ్గరికి వచ్చారో వాళ్ళందరూ స్వస్థపరచబడ్డారు. వాళ్ళందరి జీవితాలని దేవుడు మార్చాడు. అంటే ఎంతమంది అయితే దేవుని సన్నిధిలోకి మీరు వ్యక్తిపరంగా, ఎస్ నేను నమ్ముతున్నాను, ఒక గొప్ప మీటింగ్స్ లో, ఒక మంచి మీటింగ్స్ లో ఎక్కడైతే గొప్ప దైవజనుడు అంటే ఎంతో సమర్పణ కలిగిన దైవజనుడు. అంటే గొప్ప దైవజనుడు అంటే ఏదో పేరు మోసిన, ఆ ఏదో ఒక పేరు ప్రఖ్యాతి కలిగిన దైవజనుడి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఒక ఒక గొప్ప దైవజనుడు అంటే గొప్ప దేవుని నమ్ముకొని ఆయనతో పాటు నడుస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోక సంబంధమైన పేరు కోసం, ప్రఖ్యాతి కోసమో, డబ్బు కోసమో కాకుండా దేవుని రాజ్య విస్తరణ కోసం జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని గొప్ప సేవకులు మరి దేవుడు గొప్పగా వాడుకుంటూ ఉంటారు. అయితే వారు ఎక్కడికైతే మరి దేవుడు పంపిస్తున్నారో వాళ్ళ ద్వారా ఆయనకిచ్చిన, అంటే ఆ యొక్క ఆ యొక్క దైవజనుడికి ఇచ్చిన ఆ యొక్క గొప్ప వరముల ద్వారా, అభిషేకము ద్వారా, అధికారము ద్వారా దేవుని యొక్క కార్యాలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. నేను దాన్ని కూడా నమ్ముతూ ఉన్నాను. అంటే మనందరం నమ్ముతూ ఉన్నాం. కానీ విషయం ఏంటంటే మన జీవితాలు వ్యక్తిపరంగా కూడా మన దేవుని సన్నిధిలో ఆయన యొక్క స్వరాన్ని మనం వినగలము. ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూడగలము. మనలో కూడా ఆయన విశ్వాసం అన్నది మనలో కూడా ఎదిగింపబడుతూ ఉంటది. అయితే అద్భుత ఆశ్చర్య కార్యాలు మన మధ్యలో కూడా ప్రభు చేస్తారు. ఆయన దేవదూతల్ని పంపించి మన మన జీవితాల్లో ఏదైతే గనక ఆటంకాలుగా ఉన్నాయో వాటి ఆటంకాలను తీసివేయగలరు. అంటే మన జీవితాల్లో కూడా, అంటే వ్యక్తిపరంగా కూడా మనతో కూడా ప్రభు మాట్లాడి మన జీవితాల్లో కార్యము చేయగలరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే గొర్రెలు గొర్రెల కాపరి యొక్క ఆ యొక్క ఆ యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని వింటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దిశలో అయితే, ఏ మార్గంలో అయితే గొర్రెల కాపరి మరి ముందుకు వెళ్తూ ఉన్నాడో అదే దిశలో గొర్రెలు కూడా మరి ముందుకు వెళ్తూ ఉంటాయి. అంటే గొర్రెలంగా మనం ఉన్నాం, విశ్వాసులంగా ఉన్నాం. మన గొప్ప కాపరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమె ఆయన మన కాపరిగా ముందుండి ఆయన నడుస్తూ మనల్ని మార్గాన్ని చూపిస్తూ ఏ దిశలో అయితే మనం వెళ్ళాలో, ఏ యొక్క గమ్యస్థానాన్ని మనం మనం చేరుకోవాలో ఆ దిశలో ప్రభు మనల్ని నడిపిస్తున్నారు. ఆమె ఆయన యొక్క స్వరాన్ని ప్రతిరోజు కూడా వినాలి అనే ఒక ఉద్దేశం కలిగి, ఒక నిర్ణయం కలిగి గనక మీరు దేవుని సన్నిధిలోకి వస్తే, ఆమె హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా తండ్రి ఏం మాట్లాడుతున్నారు, దేవాది దేవుడు మీ పట్ల ఏదైతే గనక మాట్లాడుచున్నారో అది ప్రతిరోజు కూడా మీరు వినగలరు. ఆయన మాటలోనే, ఆయన యొక్క స్వరములోనే అద్భుతం ఉంది. ఆమె హల్లెలూయా. చాలా మంది అద్భుతాలు వెంబట వెళ్తూ ఉంటారు. అయితే గొప్ప అద్భుతం ఏమిటి అని అంటే నీ జీవితం మారుటే గొప్ప అద్భుతం. హల్లెలూయా. ఒకరికి స్వస్థత, విడుదల, లేకపోతే ఆ ఒక అద్భుతం కంటే కూడా గొప్ప, అతి అతి ప్రాముఖ్యమైన అద్భుతం ఏమిటంటే ఒక వ్యక్తి జీవితంలో అతని యొక్క ఆత్మీయ జీవితం మారుట, తన యొక్క జీవితం మారు మనస్సు పొందుట. ఆమెన్. ఒక యూ టర్న్ తీసుకొనుట. ఆమెన్, హల్లెలూయా. తను నడుస్తున్న మార్గము తప్పని తెలుసుకొనుట, నేను పాపినని తెలుసుకొనుట, నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నానని తెలుసుకొనుట, నా మీద శాపం ఉందని తెలుసుకొనుట, నా జీవితంలో ఎక్కడో అపవాది పనిచేస్తూ ఉన్నాడు, ఒక నరకం వైపు నేను వెళ్తున్నానని తెలుసుకొనుట, నా జీవితం మారాలని తెలుసుకొనుట, నా ఇష్టానుసారంగా నేను జీవించకూడదు, దేవుని ఇష్టానుసారంగానే ఆయనకు ఒక ప్రీతికరంగా నేను జీవించాలి, ఆయన మార్గమే నా మార్గము అని నమ్ముచు నమ్ముచు నమ్ముచు. ఆమెన్, హల్లెలూయా.
ఆయన మార్గమే నా మార్గము, ఆయన చిత్తమే నా చిత్తము. ఇక నా చిత్తము ఇక నాది ప్రభా, నా ఇష్టానుసారమైన జీవితం ఇక లేదు ప్రభా, ఇప్పటిదాకా జీవించింది చాలు. ఇక నా యొక్క సొంత నిర్ణయాలు లేవు ప్రభు. నా జీవితానికి ఒక ప్రభు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. ఆయనకి నేను అధీనంగా ఉంటాను. ఆయనకి నేను కుమారుడిగా ఉంటాను, ఆయనతో పాటు నడిచేవానిగా ఉంటాను. ముందు ఆయన యొక్క ఉద్దేశమే నా ఉద్దేశము, ఆయన యొక్క చిత్తమే నా చిత్తము. ఆయన పిలుపులో నేను ఉంటాను, ఆయన ఒక జత పనివాడిగా ఉంటాను. ఆయన మహిమను మళ్ళీ నేను అనుభవిస్తాను, ఆయన మహిమలో మళ్ళీ నేను నడుస్తాను. హల్లెలూయా. నా జీవితం యావత్తు కూడా, నా యొక్క ఆలోచన కానీ, నా మాట కానీ, నా జీవితం కానీ యావత్తు కూడా దేవునికి మహిమకరంగా ఉంటది అని. ఇది ఇది ఒక అతి అతి విలువైన, అతి ప్రాముఖ్యమైన అద్భుతం అండి. ఆమేన్. హల్లెలూయా. రెండు రెండు కొత్త కిడ్నీస్ వచ్చినా దానికంటే గొప్ప అద్భుతము ఒక వ్యక్తి జీవితము మారుట. ఆమేన్. హల్లెలూయా. ఒక లివర్ ఏదైతే గనక, మరి లివర్ అవయవం నష్టమైపోయింది, మన ఆల్కహాల్ బాగా తీసుకుంటూ ఉన్నాడైతే నష్టమైపోయింది. సిరోసిస్ ఆఫ్ లివర్ అని అంటారు. దాదాపు 80% లివర్ ఇంక చెడిపోయింది. ఇక ఇక పొట్ట ఉబ్బుతా ఉంటది, కాళ్ళు ఉబ్బిపోతా ఉంటాయి. అయితే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి బ్రాండ్ న్యూ లివర్, బ్రాండ్ న్యూ లివర్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు లాతూర్ అనే ప్రాంతంలో, అక్కడ క్లినిక్ లో జాదవ్ అనే ఒక పేషెంట్, మరి సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే 80% లివర్ మరి చెడిపోతే, అతని కోసం 3 వారాల నుంచి ఆ నీరు తీస్తా ఉన్నాం అనమాట. ఆ నీరు అంటే అంటే ఇది కడుపు భాగంలో నుంచి, ఆ యొక్క ఆ భాగంలో నుంచి నీరు తీస్తా ఉంటే 3 లీటర్ల నీరు వస్తా ఉంటుంది. ఆ నీరు తీస్తా ఉండాలన్నమాట. ప్రతి వారం వస్తా ఉంటాడు, నీరు తీపించుకొని వెళ్ళిపోతా ఉంటాడు. ఆ పని చేస్తా ఉన్నాం. కానీ ఆ పని చేస్తా ఉన్న సమయాల్లో మరి అతను అడిగాడు, నా కోసం ఏమన్నా మీరు ఏమైనా ప్రార్థన చేస్తారని అడిగాడు. మరి ఎస్, తప్పకుండా ప్రార్థన చేస్తామని చెప్పి అతని కోసం ప్రార్థన చేశాం. అయితే ఆ 3 వారాలు వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాడు. మేము కూడా పెద్దగా అంటే ఏదో ఏదో గొప్ప కార్యం జరుగుతుందని, అంటే గొప్ప కార్యం జరగాలని అనుకుంటున్నాం కానీ అది అప్పుడే జరుగుతుందని అంత విశ్వాసం అయితే ఆ రోజున లేదు. కానీ విషయం ఏంటంటే, ఒక 3 వారాల తర్వాత అయితే ఆయన వచ్చి ఆయన వచ్చి ఆయనకి మళ్ళీ ఆ యొక్క కడుపు ఉబ్బరం అనేది మళ్ళీ లేకుండా ఉంటా ఉంది. ఆ యొక్క కడుపు పెరగటం అన్నది అంటే ఏంటంటే నీరు చేర్చ నీరు చేర్చబడటం అన్నది కడుపులో అదంతా ఏం చూడట్లేదు. చివరికి చూస్తే ఆ లివర్ అంతా నార్మల్ అయిపోయింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ దినాల్లో జాషువా అనే బాబు కూడా అదే రూమ్ లో ఉంటూ ఉంటాడు. అంటే ఒక పేషెంట్ గా ఉన్నాడు. అతను కూడా ప్రభు గురించి వాళ్ళకి చెప్తా ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. మేము కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. అయితే ఆ దినాల్లో ఆ అద్భుతాన్ని చూసినప్పుడు నాకు ఒక మిరకల్, అంటే ఇది అసాధారణమైన విషయం, ఇది అసాధ్యమైన విషయం. ఇది డాక్టర్ పరంగా ఆలోచిస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిందే అలాంటి వాళ్ళకి అని అనేది మా యొక్క విజ్ఞాన శాస్త్రం, మేము చదువుకున్న చదువు మాకు చెప్తా ఉంది. కానీ చదువుకున్న చదువుకి అతీతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంటే మాకు తెలిసిన విషయాల నుంచి అతీతమైన కార్యాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇలాంటి కార్య ఇలాంటి కార్యాలు చూస్తే ఇలాంటి కార్యాలు చూస్తే గనక ఎట్లా ఉంటుందని అంటే ఎట్లా ఉంటుందని అంటే మనకి అసలు మన ఆలోచనలకు అతీతంగా ఉంది ఈ విషయాలు. అసలు మన అసలు మన యొక్క ఆ ఒక న్యాచురల్ గా మన యొక్క ప్రకృతి సంబంధమైన విషయాలకి అతీతంగా ఉంది ఈ విషయాలు. అంటే అసాధారణమైన కార్యాలు ఇవి మన కని విని ఎరగని కార్యాలు ఇవి. అయితే ఒక సిస్టర్ కోసం ప్రార్థన చేయాలి, అంటే ఒక కుమార్తె కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆమెకి చిల్లుందనమాట, హార్ట్ లో చిల్లుంది. దాన్ని మనం విఎస్డి అని అంటారు, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అని అంటారు. అయితే దాదాపు చాలా సంవత్సరాల నుంచి దట్స్ కంజెనిటల్ అనమాట. కంజెనిటల్ అంటే చిన్నప్పటి నుంచే ఉంటా ఉంది. అయితే ఆ ప్రతి 3 నెలలకి ఒక ఎకో చేయించుకుంటా ఉంటది అనమాట. ఎకో అని అంటే హార్ట్ స్కాన్ చేయించుకుంటా ఉంటారు. ఆ స్కాన్ లో ఇంకా అదేమన్నా మారిందా, లేకపోతే పెద్దగా అయిందా, చిన్నగా అయిందా, లేకపోతే ఎట్లా ఉంది అనేది ఒక ఫాలో అప్ లాగా అక్కడ కార్డియాలజిస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ పాపకి, మరి ఆ అమ్మాయికి ఆ మరి శ్వాసలో కొంచెం ఇబ్బందిగా ఉంటది, ఫాస్ట్ గా నడవలేదు, ఏదన్నా రోగం తొందరగానే వస్తూ ఉంటది, ఏదైనా జలుబు వస్తే గనక మళ్ళీ అంతే ఫీవర్ వచ్చేస్తా ఉంటది. అట్లాంటి పరిస్థితి. ఇక ఆ అమ్మాయిని ఎవరు కూడా పెళ్లి చేసుకోలేని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయికి రోగం ఉంది, మరి రేపొద్దున ఎలా ఉంటుందో అని భయపడుతూ ఆ అమ్మాయికి పెళ్లి కావట్లేదు. అది పరిస్థితి అన్నమాట. అయితే ఆ పాప వస్తా ఉంటది, అది క్లినిక్ వస్తా ఉంది, మరి మేము చూస్తా ఉన్నాం.
అయితే ఆ పాప అడిగింది అనమాట, సార్ నా కోసం ప్రార్థన చేస్తారా సార్, పరిస్థితి బాగాలేదు సార్ అని అంటే, ఎందుకంటే పెళ్లి జరగట్లేదు సార్ ఈ విషయాన్ని బట్టి అని అంటే, సరే అని చెప్పి చిన్న ప్రార్థన చేశాం. అయితే ప్రార్థన అయిపోయింది. అయితే ఒక 2, 3 వారాల తర్వాత ఆ పాప కూడా మరొక ఒక స్కాన్ తీసుకొస్తే ఆ స్కాన్ నార్మల్ అయిపోయింది. ఇది ఎలాగ నార్మల్ అవుతుంది, అసలు ఆ చిల్ అనేది ఎలాగ పూడిపోద్ది అని అనుకున్నాం అనమాట. అది ఒక పెద్ద అద్భుతం అది. అయితే ఆ పాపకి మరి ఒక బాబు విజయ్ అని, ఇంకొక బాబు మరి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని. అయితే చివరికి అద్భుతం ఏంటంటే అద్భుతం ఏంటంటే ఈ యొక్క కంజనటల్ విఎస్డి అన్నది, అది ఒకవేళ కనుక పెద్దగా అయితే గనక, ఆ యొక్క గ్యాప్ ఏదైతే కనుక చిల్లు ఉంటుందో, రెండు వెంట్రికల్స్ మధ్యలో చిల్లు ఉందన్నమాట. దాన్ని వెంట్రుకల్ సెప్టల్ డిఫెక్ట్ అని అంటారు. ఆ యొక్క డిఫెక్ట్ ఏదైతే గనక ఉందో, రౌండ్ ఏదైతే ఉందో, అది గనక పెద్దగా అయితే గనక, ఫ్లో ఎక్కువ అవుతా ఉంటుంటే గనక, బ్లడ్ ఫ్లో అదే పెద్దగా అయితే గనక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అయితే ఒక మీడియం సైజ్ లో ఉంది కాబట్టి ఆమెకి టాబ్లెట్స్ ద్వారా, కొన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె కంట్రోల్ చేసుకుంటా ఉందన్నమాట. అయితే విషయం తర్వాత చాలా అద్భుత కార్యం అన్నమాట. సో ఇలాంటి అద్భుతాలు ఇంకొక ప్లేస్ లో, ఫతేపూర్ అనే ప్లేస్కి వెళ్ళాం. అక్కడ ఒక ఆ ఒక పేరు వచ్చేసరికి అసలు గుర్తు రావట్లేదు కానీ, ఆ ఒక పాప ఒక పాప అరౌండ్ ఒక 21, 22 ఇయర్స్ పాప, ఆమెకి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ వచ్చి బ్రెయిన్ లో, అది కూడా సెరిబెల్లం దగ్గర అన్నమాట. ఇంకా ఆపరేషన్ చేయలేం. ఎందుకంటే చిన్న మెదడు దగ్గర ఆపరేషన్ అంటే అది ఇంకా చాలా క్రిటికల్. అయితే ససూన్ హాస్పిటల్ పూణేలో ఆమెకి, అంటే ఏంటంటే బ్రెయిన్ లో హైడ్రోకెఫ్లస్ అంటే నీరు చేరిపోయింది. అయితే ఒక షంట్ వేశారనమాట, విపి షంట్. ఒక షంట్ అంటే బ్రెయిన్ లో నుంచి ఒక ట్యూబ్ ని ఆ ఆ పాప కడుపులోనే అది పెట్టి, అంటే ఏదైతే గనక నీరు చేరుతా ఉందో ఆ నీరుని డ్రైన్ చేస్తున్నారు. ఆ ఆ ఆపరేషన్ అయితే జరిగింది కానీ, లోపల ఆ యొక్క సెరిబెల్లంలో, అంటే చిన్న మెదడులో ఉన్న ఆ యొక్క ట్యూమర్ మటుకు తీయలేకపోయారు. ఎందుకనంటే దాన్ని తీయలేని పరిస్థితి. అంటే అది ఎక్కడో లోపల ఉందంటే, దాని చుట్టూ కూడా క్రేనియల్ నర్వ్స్ అని అంటే కొన్ని కొన్ని నరాలు ఉన్నాయంట. ఆ యొక్క బ్రెయిన్ లో ఉన్న ఆ యొక్క మెదడు భాగంలో నరాలు చుట్టూ ఉండేసరికి దాన్ని, అవి ఏమన్నా డ్యామేజ్ అవుతాయి కదా, అది ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అక్కడ ఆపరేట్ చేయలేకపోయారు వాళ్ళు. అయితే ఆ పాపకి ఏం జరుగుతా ఉంది అంటే, ట్యూమర్ పెద్దగా ఉంది కాబట్టి, అయితే బ్రెయిన్ లో ఒక ఒక అంటే ఏంటంటే ప్రెషర్ పెరుగుతూ ఉంటది కాబట్టి, దాంతో ఏం జరిగింది అంటే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇంక ఏం తిన్నా సరే వామిట్ అయిపోతా ఉంటారు అనమాట, వాంతులు చేసుకుంటా ఉంటారు. సో ఆ పాప మరి ఆ ఆ పాప ఇక దాదాపు ఒక 21 డేస్ నుంచో, లేకపోతే కొన్ని దినాల నుంచి, 25 దినాల నుంచి ఆ పాప ఏం తినట్లేదంట. అయితే చనిపోయే స్థితుల్లో ఉంటది. ఇంకా అంతే, ఇంకా అస్థి పంజరంలా తయారైపోయింది. ఇక ఆ అమ్మాయి పరిస్థితి బాగాలేదని చెప్పి జనాలు వచ్చి చూసి వెళ్తున్నారు అనమాట. వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి చూసుకొని, అంటే ఆఖరి చూపులాగా చూసుకొని కొంచెం మాట్లాడి వెళ్ళిపోతున్నారు. అయితే ఆ ఇంటి పక్కనే మేము ఒక ఒక చోట మమ్మల్ని పిలిచారు. అయితే అక్కడికి వెళ్ళి మేము ఒక ప్రార్థన, అంటే కొంచెం మాట్లాడడానికి వెళ్ళాం అనమాట. అయితే ఆ కార్ తీసాము, ఒక బొలేరో హాస్పిటల్ వెహికల్ తీసాము. తీసి ఇక ఇక వెళ్దామంటే జస్ట్ కార్లో కూర్చుంటే, అందులో అది రాత్రి 10:30 అనమాట. అప్పటికి వాళ్ళు వచ్చి, ఇలాగ ఇంట్లో ఒక అమ్మాయి ఉందండి, అంటే పరిస్థితి బాగాలేదు, అసలు ఏం తినట్లేదు, ఒక దాదాపు 25 రోజుల నుంచి ఓన్లీ నీళ్లే తాగుతా ఉంటది, మేము ఐవి పెట్టుకుంటా ఉన్నాము, మరి ఏం తింటున్నా సరే ఆ మరి వామిట్ అవుతా ఉంది, ఇది పరిస్థితి అండి అని అంటే, అవునా అట్లాగైతే మరి ఏం చేయమంటారు అంటే, మీరు ఏమన్నా హాస్పిటల్లో మరి ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా చేస్తారా, ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారా, ఎంతో కొంత పాలియేటివ్ ట్రీట్మెంట్, అంటే ఏదో ఒక ట్రీట్మెంట్. అసలు పాప అలాగా మేము చూడలేకపోతున్నాము, ఎంతో కొంత మీరు ఏమైనా చేయగలరా అని అంటే, ఇంకా ఆ రోజు నైట్ ఒక నిర్ణయం తీసుకొని అదే హాస్పిటల్ వెహికల్లో మరి హాస్పిటల్ తీసుకెళ్తే, అక్కడ మరి నైట్ గా కొంతమంది సిస్టర్స్ ని పిలుచుకొని ఆ రోజు నైట్ అక్కడే మరి అడ్మిట్ చేపించి ఒక ఐవి పెట్టించేసేసి, ఆ సో వాళ్ళు అడిగారు అనమాట, మా కోసం ఏదైనా మీరు ఏమైనా ప్రేయర్ చేస్తారా అని అంటే, తప్పకుండా తప్పకుండా ప్రార్థన చేస్తాం అని చిన్న ప్రార్థన చేస్తాం. అక్కడ మంద సిస్టర్స్ అందరు ఉన్నారు. మేమందరం కలిసి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు అనైనా ఈ వామిటింగ్స్ అనేవి, ఈ యొక్క వాంతులు తగ్గిపోవాలి ప్రభు అని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి మరి వెళ్ళిపోయాం, మరి ఇంటికి వెళ్ళిపోయాం. అది ఉదయం పూట వచ్చేసరికి రాత్రంతా ఎటువంటి వామిట్ లేదని అంటే, బహుశా ఏదైనా ఇంజెక్షన్స్ ఇచ్చినాం కాబట్టి వామిటింగ్ అని తగ్గిపోయింది అనుకున్నాం. కానీ 4 డేస్ అయిపోయింది. 4 డేస్ అయిన తర్వాత కూడా ఏమి ఒక వాంతులు కానీ ఏమి కూడా లేవు. మళ్ళీ ఆ పాప మళ్ళీ తింటం మొదలు పెట్టింది. ఆ పాప తింటం మొదలు పెట్టింది. తర్వాత ఇంకొన్ని దినాలు అక్కడ ఉంది. అయితే ఆ పాప అంటే ఆ ఇక ఒకటి వామిటింగ్ లేకుండా ఉంది, ఇంకొకటేమో తింటం,
కూడా జరుగుతా ఉంది. తర్వాత ఇంకా అలాగే ఇంకా పాపను డిశ్చార్జ్ చేసుకున్న తర్వాత దాదాపు ఒక 3, 4 సంవత్సరాల తర్వాత కూడా మేము అడిగాం అనమాట. అంటే దాని తర్వాత మళ్ళీ మేము కూడా అనేకమైన పనుల్లో మేము కూడా బిజీ అయిపోయాం. అయితే 3, 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఆ పాప ఎలా ఉందనంటే బానే ఉందన్నారు. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మేబీ ఒక 2 నెలల్లో ఆ ఆ పాప చనిపోవాలి అంటే అలాంటి పరిస్థితి అనమాట. కానీ 3, 4 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాప జీవిస్తుందనంటే అది అది దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు. సో ఇలాంటి కార్యాలు మా కళ్ళ ముందు మేము చూసి, దేవుడు చేసిన కార్యాలు చూసి మేము మేము నమ్మాల్సి వచ్చింది. ఏమిటి అంటే దేవుని శక్తి అనేది ఇప్పటికి కూడా అది అది ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. అది ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆయన శక్తి అనేది ప్రతి రోజు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం నిన్ను చూసాము. ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో 1, 2 వచనాలు మనం చూసాము. జీవ నదులు అన్నది దేవుని సింహాసనంలో నుంచి ప్రవహిస్తూనే ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవ నదులు, ఆమేన్ హల్లెలూయా, జీవ నదులు మీ మీ ఆత్మలో ప్రవహిస్తూనే ఉంటాయి. నా ఆత్మలో ప్రవహిస్తూనే ఉంటాయి. నా ప్రాణంలో ప్రవహిస్తూనే ఉంటాయి. నా శరీరం ద్వారా ప్రవహిస్తూనే ఉంటాయి. దీస్ ఆర్ కరెంట్ వేవ్స్, దీస్ ఆర్ పవర్ వేవ్స్. ఆమేన్. దేవుని యొక్క శక్తి అనేది మన జీవితాల ద్వారా, మన యొక్క హస్తాల ద్వారా కూడా అది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఆమేన్. మన నోటి ద్వారా, ఆయన యొక్క మాటల ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఆమేన్ హల్లెలూయా. మనం చూసే దర్శనాలు, మనం వినే దేవుని యొక్క స్వరాలు, ఆయన యొక్క కార్యాలు, ఆయన మనలో పెట్టే ఆయన యొక్క ప్రేమ, కరుణ అన్నది, విశ్వాసం అన్నది దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని చూడడానికి మనల్ని పురికొల్పిస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళడానికి కూడా మనకు సహాయం చేస్తూ ఉంటది. హల్లెలూయా. చూసారా? దేవుని యొక్క కార్యాలని మన జీవితాల్లో మనం చూస్తాం, నమ్ముదాం, ఆమేనందాం. హల్లెలూయా. ఎందుకనంటే అది మనకి మాత్రమే కాదు, అది మన తోటి వానికి కూడా, వారి జీవితాల్లో కూడా ఆశీర్వాదకరమే. ఆమె హల్లెలూయా. అయితే విశ్వాసము అనే ఒక అంశము అనేది చాలా ప్రాముఖ్యం. చాలా చాలా ప్రాముఖ్యం. ఎక్కడైతే విశ్వాసం, ఇంకొక విషయం నాకు గుర్తొస్తా ఉంది. మేము ఒక మేము ఒక దాపేగావ్ అనే ఒక ప్లేస్ లో ఉన్నాం. ఇది కూడా మహారాష్ట్రలోనే. అయితే ఆ హాస్పిటల్లో ఉదయాన నాకు బాగా గుర్తొస్తా ఉంది. 6కి ఆ సమయాల్లో ఒక యవ్వనస్తుడు వచ్చాడు. అతనికి కిడ్నీ స్టోన్ తో ఇబ్బంది పడుతున్నాడు. కిడ్నీ స్టోన్ చాలా నొప్పిగా ఉంటది. చాలా నొప్పి అంటే చాలా నొప్పిగా ఉంటది. ఇక ఇంజెక్షన్ చేసినా సరే నొప్పి తగ్గదేమో అన్న పరిస్థితి అనమాట. ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే, లాతూర్ వెళ్ళాలంటే దాదాపు ఒక 20 కిలోమీటర్ల దాకా ఉంటుంది అనమాట. అక్కడ నుంచి వెళ్ళాలంటే కొంచెం దూరంగా ఉంటుంది. అయితే ఆ చిన్న హాస్పిటల్కి వచ్చాడు. వచ్చినప్పుడు అతను తెలుసు అనమాట. నేనెవరో అతను తెలుసు. అతను ఏమన్నాడంటే నాతో ఏమన్నాడంటే, సార్ ఈ ఇంజెక్షన్ ఇస్తే తగ్గుతుందో తగ్గదు నాకు తెలియదు కానీ ఒక్కసారి ఏదైనా కొంచెం ప్రార్థన చేయండి సార్ అన్నాడు. అతని విశ్వాసాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుకు వందనాలు చెప్పాను. అయితే అక్కడ చెయ్యి మీద కూడా పెట్టలేదు. అతను ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాడో అక్కడ జస్ట్ ఇక పైన, అంటే ఏంటంటే ఆ యొక్క శరీరానికి కూడా తాకలు, అంటే ముట్టలేదు అనమాట. అంటే అతనికి బాగా నొప్పింది కదా, ఎందుకులే మనం అంటే చేయి పెడితే కూడా బాగా నొప్పేస్తా ఉంటుందేమో అన్న విధానంలో నేను పైన అలాగ చేయి పెట్టి అలాగ చిన్న ప్రార్థన చేశాను. అయితే మళ్ళీ దాని తర్వాత ఇంజెక్షన్ కూడా ఇచ్చాము. అంటే ఇంజెక్షన్ ఒకటే ఇచ్చాంలేండి. అయితే అతను చెప్పిన విషయం ఏంటంటే, సార్ మీరు ప్రార్థన చేసినప్పుడు ఒక వేడి అన్నది నా శరీరం మీద నేను అనుభవించాను అన్నాడు. వేడిగా ఉంది సార్, ఆ ప్లేస్ అంతా కూడా వేడిగా ఉంది సార్. అక్కడ నేను అలాగ అనుభవించాను సార్. అయితే కొంచెం సేపు తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్తే ఆ ఆ యొక్క యూరిన్ లో ఒక స్టోన్ బయటకు వచ్చేసింది సార్ అన్నాడు. తర్వాత ఇంక నొప్పి లేదు సార్ అని చెప్పాడు. అతను చెప్పిన ఆ సాక్ష్యం అన్నది, అది అది ఆ రోజున ఒక ఆలోచింపజేస్తుంది అనమాట. అదేమిటి అంటే, జాగ్రత్తగా ఉంది మాటలు. ఎ- ఎప్పుడైతే మనము దేవుని చిత్తానుసారంగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తామో, ఏం పని చేయమంటే ఆ పని చేస్తామో, విధేయత కలిగి ఆయన ఆయన స్వరానికి అనుగుణంగా విధేయత కలిగి మనం విశ్వాస పరుగులు ముందుకు వేస్తామో, అక్కడ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, కని విని ఎరగని కార్యాలు మనం చూస్తాం. ఇది మా జీవితాల్లో దాదాపు ఆ, ఒక
ఒక 18 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం అన్నమాట. ఇదేదో ఒక్క రోజు విషయం కాదు. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ అన్నది ఇదేదో ఒక్క రోజు ఏదో నేర్చుకున్న విషయం కాదు, కానీ ఇది 18 సంవత్సరాల నుంచి 2008 నుంచి చూస్తున్న విషయాలే ఇవి. మొదట ఉత్తరప్రదేశ్లో చూసాము, రెండోది మరి తమిళనాడులో చూసాము, మూడు కేరళలో చూసాము, నాలుగు వెస్ట్ బెంగాల్లో చూసాము, ఐదు మహారాష్ట్రలో చూసాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూనే ఉన్నాం. ఆ ఆరు మరి కర్ణాటకలో కూడా చూసాం అన్నమాట. కర్ణాటకలో ఒక స్త్రీ, ఒక యవనస్తురాలు, ఎక్స్టీఆర్ టీబీ అని అంటే మీకు తెలుసు అనమాట. ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఇంకా దాని తర్వాత ఇంకా లేదనమాట. ఆమె చనిపోయే స్థితిలో ఉంది. దాదాపు లాతూర్ అనే ప్లేస్ నుంచి ఈ యొక్క మరి మరి ఈ యొక్క ఆలంద్ అని అంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలి అంటే నేను కర్ణాటక లోపలికి ఎంటర్ అవ్వాలని అంటే దాదాపు ఒక 100 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. ఆ యొక్క అంటే ఆ ఒక్క స్త్రీ కోసం, ఆ ఒక్క యవనస్తురాల కోసం ఆ రోజున కొంతమంది కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా ఆమె చనిపోయే స్థితిలో ఉంది. ఆ రోజున అంటే ఏంటంటే ప్రభు పంపించారు. విధేయత కలిగి ముందుకెళ్తున్నాం. ఒక్క స్త్రీ కోసం, ఒక్క ఆత్మ కోసం, ఒక్క వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనే ఒక ఆలోచన ప్రభు ఇచ్చారు. అయితే వెళ్ళమని చెప్పారు. అయితే వెళ్ళడానికి సిద్ధమయ్యాం. విశ్వాసపడుగు ముందుకు వేయమన్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితి అయినా సరే ప్రభు మారుస్తారు, మార్చగలరు అని ఒక నమ్మమన్నారు. అది నమ్మాం. ఒక ఇద్దరు ముగ్గురం కలిసిగా వెళ్ళాం అక్కడికి. వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొంతసేపు మాట్లాడి ఆమె కోసం ప్రార్థన చేసి, ఎందుకంటే ఆమెకు ఇంకా మందులు ఇంకా పెద్దగా పని చేయట్లేదు. ఇంకా దాని తర్వాత ఇంకా అమ్మాయి ఇంకా చనిపోతే చనిపోవచ్చు. అయితే ఇక మందులు పనిచేయలేని పరిస్థితి. ఇంకా ఆమె కోసం ప్రార్థన చేశాం. ఇప్పటికి కూడా ఆమె పేరు భాగ్యశ్రీ. ఇప్పటికి కూడా ఆమె కర్ణాటకలో ఉంటుంది. ఇప్పటికి కూడా ఆమె చాలా మంచిగా ఉంది. ఆమెన్ హల్లెలూయా. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ చాలా ప్రాక్టికల్ చెప్తున్నాను అన్నమాట. నా యొక్క ఆత్మీయ అనుభవంతో చెప్తున్నాను ఇది. దేవుడు చెప్పినట్టుగా మనం గనక చేయడానికి సిద్ధం ఉంటే, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాయి కనుక. మూడు, విశ్వాసపు అడుగులు. ఆయన పెట్టిన విశ్వాసమే, ఆయన మాట్లాడిన మాటల ద్వారా వచ్చిన విశ్వాసమే. ఆయన చెప్పినట్టుగా గనక అడుగులు ముందుకు వేస్తూ ఉంటే గనక ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే, అంటే ఏంటంటే పరిశుద్ధత అన్నమాట. ఎక్కడైతే పాపము లేకుండా ఉంటుందో పరిశుద్ధత అని మన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుట అంటే నా కళ్ళ ద్వారా నేను పాపం చేయను, నా చెవుల ద్వారా నేను పాపం చేయను, నా నోటి ద్వారా నేను పాపం చేయను, నా చేతుల ద్వారా నేను పాపం చేయను. నేను లోకానికి వేరు చేయబడి ఉన్నాను. నేను సిలువ వేయబడి ఉన్నాను. నా శరీరాశలు ఇక ప్రభా తండ్రి, నా యొక్క ఆశలన్నీ కూడా ప్రభా నీ వాక్యానికి అనుగుణంగానే తీసుకొస్తున్నాను. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుట. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడైతే హోలీనెస్ ఉంటుందో అక్కడ దేవుని శక్తి ఉంటుంది. వేర్ దేర్ ఇస్ హోలీ సారీ వేర్ దేర్ ఇస్ హోలీనెస్ దేర్ ఇస్ గాడ్స్ పవర్. ఎక్కడైతే దేవుని యొక్క పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని యొక్క శక్తి కూడా ఉంటుంది అనమాట. ఆమె హల్లెలూయా. అయితే ఆ యొక్క ఆ యొక్క రోగాన్ని చూడొద్దు, కానీ దేవుని చూడండి. ఆమె హల్లెలూయా. రోగం ఎంత పెద్దదైనా కావచ్చు, దానికంటే గొప్ప దేవుడు ఈ అన్ని రోగాల మీద దేవునికి అధికారం ఉంది. అన్ని పరిస్థితుల మీద యేసు ప్రభుకి అధికారం ఉంది. ఎంత పెద్ద అలలు వచ్చినా సరే అలల్ని సైతం కూడా ఆయన స్తంభింపజేయగలడు. ఆమె హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా సరే, అయితే అయితే మరణంగా ఉందా దాన్ని జీవంలోకి మార్చగలడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన నోటి మాట ద్వారా మార్చగలడు అని వాక్యంలో రాసిన విషయాల్ని అలాగే గనక నమ్మితే గనక, ఆమేన్ హల్లెలూయా. నమ్మటం అని అంటే కేవలం మాట్లాడటం కాదు, కానీ దాని ప్రకారంగా అడుగుల్లో ముందుకు వేయటం. ఆమేన్ హల్లెలూయా. అయితే వెంటిలేటర్ మీద ఇదొక విషయం చెప్పి నేను ముగిస్తాను. మేము ఆ, నేను తమిళనాడులో హాస్పిటల్లో నేను పనిచేస్తాను. సిఎఫ్హెచ్ కృష్ణ ఫెలోషిప్ హాస్పిటల్లో వటంచత్రం ఆ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు కార్తిక్ అనే బాబు, నేను ఇంకా పేరు కూడా చెప్తున్నాను. కార్తిక్ అనే బాబు సాయంకాలం పూట 8 o'clockకి అతను అతను బయట మరి నడుస్తూ ఉన్నాడు. అయితే ఒక బస్ వచ్చి గుద్దితే ఆ బాబుని ఆ బాబు ఆ బాబు మరి మరి ఒక ల్యాబ్ టెక్నీషియన్ డిఎంఎల్టీ కోర్స్ అబ్బాయి చేస్తున్న కార్తిక్ అనే బాబు. అయితే యాక్సిడెంట్ అయితే వెంటనే ఫోన్ కాల్, అప్పుడు నేను ఐసీయూలో పనిచేస్తున్నాను, ఒక ఫోన్ కాల్ వస్తే అందరూ అలర్ట్ అయిపోయారు. అందరూ అలర్ట్ అయ్యారు. దాదాపు ఒక 10-15 మంది డాక్టర్స్ వచ్చారు అక్కడికి. అందరూ ఇంకా ఆ బాబు వచ్చాడు. ఆ బాబుని తీసుకొచ్చారు అంబులెన్స్ లో. విత్ ఇన్ 2-3 minutes ఇక అతనిలో ఏంటంటే హీమోథెరాక్స్ అని అంటే ఆ లంగ్ చుట్టూ కూడా బ్లడ్ ఉందన్నమాట. ఎందుకంటే లంగ్ లో గుచ్చుకుందనమాట. ఏంటంటే రిబ్.
రిబ్ అంటే ఆ యొక్క బోన్ బోన్ గుచ్చుకుంది. బోన్ గుచ్చుకుంది అంటే ఏంటంటే రిబ్ కేజ్ ఇరిగిపోయింది. ఆ ఆ, అంటే ఏంది, ఛాతీ చుట్టూ ఉన్న రిబ్ కేజ్ అంటే బోన్ ఇరిగిపోతే ఆ బోన్ అన్నది లంగ్ గుచ్చుకునేసరికి లంగ్ లో నుంచి ఆ యొక్క ఊపిరితిత్తుల్లో నుంచి బ్లడ్ అంతా కూడా ఫిల్ అయిపోయింది అనమాట. చుట్టూ ఫిల్ అయిపోయింది. దాన్ని హిమోథొరాక్స్ అని అంటున్నారు. హిమోథొరాక్స్ ఉంటే అయితే స్కాన్ చేస్తా ఉన్నారు. రేడియాలజీ స్కాన్ చేస్తా ఉంటే చుట్టూ అంతా కూడా బ్లడ్ ఇంకా. సరే డ్రైన్ చేస్తా ఉన్నారు, ఇటు పక్క డ్రైన్ చేస్తున్నారు, ఇటు పక్క బ్లడ్ తీసేస్తున్నారు. ఎందుకంటే ఊపిరితిత్తులు మరి మరి పని చేయాలంటే గనక ఆ బ్లడ్ తీసేయాలి. ఇటు పక్క బ్లడ్ తీస్తున్నారు, ఇటు పక్క బ్లడ్ ఎక్కిస్తున్నారు. 4 లైన్స్ పెట్టారు. నాలుగు నాలుగు లైన్స్ పెట్టి ఆ బాబుని బతికించడానికి అన్నమాట. అంతలోకి సిటీ స్కాన్ పంపించారు. ఆ పరిస్థితి అస్సలు బాలేదు అనమాట, అస్సలు బాలేదు. మదురైలో ఉన్న ఒక పెద్ద మధురై మీనాక్షి ఆ యొక్క మిషన్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అన్నమాట. అక్కడ కార్డియోథొరాసిక్ సర్జరీ ఉంది. అంటే ఏంటంటే హార్ట్ యొక్క అంటే ఈ యొక్క ఛాతీ సంబంధమైన సర్జరీ చేయాలి. ఇంకా ఓపెన్ చేయాల్సిందే, రిప్ కేజ్ ఓపెన్ చేయాలి. అక్కడ ఏదైతే గనక ఏదైతే గనక గాయం జరిగిందో దాన్ని దాన్ని సెటరేట్ చేయాలి. అయితే అంబులెన్స్ లో తీసుకెళ్లారు. నేను అది యావత్ విషయాన్ని నేను అంటే చాలా షార్ట్ గా చెప్తున్నాను. చివరికి ఏమైందని అంటే నేను మధ్యలో ఏం జరిగిందో మొత్తం నేను చెప్పట్లేదు. చివరికి ఏం జరిగిందంటే ఆ అబ్బాయి చనిపోయాడు. చివరికి ఆ అబ్బాయి చనిపోయాడు. అయితే చనిపోయిన తర్వాత ఆ సమయాల్లో ఇక్కడ ఒటంచత్రంలో ఈ యొక్క హాస్పిటల్లో ప్రార్థన జరుగుతా ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయి పరిస్థితి బాగాలేదని చెప్పి డాక్టర్ గారు కాల్ చేశారు. ఇక్కడ అందరం, డాక్టర్స్ గాని సిస్టర్స్ గాని ఎంతో మంది ప్రార్థన ప్రార్థన ప్రార్థన, బతికించయ్యా అయ్యా, బతికించేసయ్యా అయ్యా, జీవం ఇప్పుడు. ఆ అబ్బాయి కోసం డబ్బులు పోగు చేశారు. ఆ అబ్బాయి కోసం డబ్బులు పోగు చేసి ఆ అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇచ్చాము. లక్షల డబ్బులు, దాదాపు ఒక 2 lakhs 2.5 lakhs అయితే గనక అందరు డాక్టర్స్ అందరు డబ్బులు వేసుకున్నారు, సిస్టర్స్ అందరు డబ్బులు వేసుకున్నారు. అట్లాగా ఆ ఆ కుమారుడికి అంటే ఆ యొక్క బాబు కార్తిక్ ని బతికించడానికి డబ్బులు ఇచ్చారు. ఆయన ఇచ్చినా సరే ఆఖరిగా ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు. అయితే అయితే ఇక్కడ ప్రార్థన జరుగుతా ఉంది, ఇక్కడ ప్రార్థన జరుగుతా ఉంది. అయితే ఆ అబ్బాయి చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆ అబ్బాయి మరణించినప్పుడు అంట అతనికి యేసు ప్రభు కనబడి, నేను నీకు మళ్ళీ జీవితాన్ని ఇస్తున్నాను, నా కోసం జీవించని చెప్పారంట. ఆ అబ్బాయి మళ్ళీ బతికాడండి. ఆ అబ్బాయిలో మళ్ళీ శ్వాస వచ్చింది. మళ్ళీ శ్వాస వచ్చి చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి, చేతి చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కానీ విత్ ఇన్ 2.5 months లోనే, చాలా తొందరలోనే ఆ అబ్బాయి కోలుకొని గొప్ప సాక్ష్యం చెప్పాడు. సంఘంలో అక్కడున్న హాస్పిటల్ చేపల్లో గొప్ప సాక్ష్యం చెప్పాడు. అస్సలు మైండ్ బ్లోయింగ్ సాక్ష్యం అనమాట ఇది. మైండ్ బ్లోయింగ్ అంతే ఇంకా. అసలు అసలు యావత్తు హాస్పిటల్ అంతా కూడా మారుమోగిపోయింది అనమాట. అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడు ఆయన. చనిపోయిన వారిని లేపే దేవుడు ఆయన. ఈ విషయాల్ని మా కళ్ళారా మేము చూసాం అనమాట. ఇదేదో ఊరికే ఎక్కడ ఏదో ఎవరో చెప్తే చెప్పట్లేదు కానీ మా కళ్ళారా ప్రార్థనలు కలిసికట్టుగా, సంఘము కలిసికట్టుగా చేసే ప్రార్థన ఎంత శక్తిమైన ప్రార్థన నేను మీకు చెప్పలేను. ఆమె హల్లెలూయా, గొప్ప దేవుడు. ఆ నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మీ సమస్య ఏది కూడా పెద్దది కాదండి. అది ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద సమస్య అయినా సరే, అది అది మనుషులకి డాక్టర్లకి అసాధ్యమైనా సరే అది దేవునికి సాధ్యమే. ఆమె హల్లెలూయా, ప్రార్థన చేసుకుందాం. అయితే ఇంక రేపటి నుంచి ఎక్కువగా మనం ఇటువంటి ఆశ్చర్య కార్యాలు మన జీవితాల ద్వారా ప్రతిరోజు జరగడానికి కావలసిన ఉపదేశాల్లో మనం లోతుగా, ఇంకా లోతుగా మనం వెళ్ళి మనం నేర్చుకుందాం. హల్లెలూయా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు అయ్యా, చూస్తున్న దేవుడివి, అనువాడివి, గొప్ప దేవుడివి. ఐఆమ్ హూ ఐఆమ్ అని చెప్పిన దేవుడివి. ఐఆమ్, నేనున్నవాడినని చెప్పిన దేవుడివి. ఇప్పుడు 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 ప్రభువా, మీరు కార్యం చేసే దేవుడివి. ప్రభా, ఈ మాటలు వింటున్న మీ యొక్క కుమారులు కుమార్తెల జీవితాల్లో, కుటుంబాల్లో అసాధ్యాలని సాధ్యపరిచే దేవుడు అయి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. వారి యొక్క శరీరంలో ఉన్న రోగాలు యేసు నామంలో పోవును గాక అని ఇప్పుడు పలుకుచున్న ఈ మాటల ప్రకారము ఆయా కొండలు సైతము కూడా పెకిలించబడి సముద్రంలో పడవేయబడే అటువంటి గొప్ప కార్యాలు ఇప్పుడే ఇప్పుడే నాయన, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే ప్రభా నమ్ముతున్నాను. ఇమ్మీడియట్లీ ఆమె. అయ్యా నిన్న మేము ప్రభా తండ్రి మరి వాక్య భాగం మననం చేస్తున్న సమయాల్లో మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఎన్నో మార్లు అప్పుడే 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 ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ అని ప్రభా నాయన, నేను వాక్య భాగాలు మేము అనేక మార్లు చూసి ఉన్నాం.
అయ్యా మీరు అప్పుడే ఇప్పుడే ప్రభా తండ్రి కార్యం చేసే దేవుడు నాయన. ఇప్పుడే నమ్ముచ్చు ఉన్నాము తండ్రి. హల్లెలూయా రాజా. అయా నైనా అసాధ్య కార్యాల్ని సాధ్యపరచమని యేసు నామములో ప్రభా నైనా ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అయినా సరే ప్రభా, హల్లెలూయా రాజా, ఇంకా ప్రభ చనిపోకుండా ప్రభ దీర్ఘాయువుగా ప్రభ ఆయుష్నిచ్చే దేవుడు ప్రభ. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో ప్రభా తండ్రి గొప్ప కార్యాలు ప్రభా చేసే దేవుడు నాయన. చనిపోయిన స్థితిలో ఉన్న ఆ నాయన వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కూడా లెగుస్తున్నారు ప్రభు. యేసు నామంలో ప్రభు వారిని మీరు లేపుతున్నారు. హల్లెలూయా. నాయనా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ప్రభు జరగాలంటే అయా మాకు ప్రభు మీ యొక్క చిత్తము, ఆ చిత్తానుసారమైన నడవడిక తండ్రి నాయన మీ అందున్న విశ్వాసము, మీ అందున్న ప్రభ విధేయత, మీ అందున్న భయభక్తులు తండ్రి, ఒక పరిశుద్ధమైన జీవితము తండ్రి, వీటన్నిటిని బట్టి ప్రభు నాయన మా జీవితాల్లో మీరు నిర్మాణం చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. హల్లెలూయా రాజా. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ రోజంతయు ప్రభా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. ఈ యొక్క వాక్య భాగాల్లో నుంచి ఇంకా మాతో మీరు ఇంకా ప్రభా మాట్లాడమని అడుగుచు ఉన్నాను తండ్రి. హల్లెలూయా. తండ్రి మాకు ఇంకా ప్రభా లోతైన మర్మాలతో మమ్మల్ని శుద్ధపరచండి ప్రభా. మా దగ్గరికి మీరు ఎవరినైతే తీసుకొస్తున్నారు, మేము ఎక్కడికైతే నాయన మీరు మమ్మల్ని పంపిస్తున్నారు, ఆ ఇంటిలో ఉన్న అవసరాలు తీర్చబడు రీతిగా ప్రభు, ఏదో నాలుగు వాక్యాలు చెప్పి నాలుగు మాటలు చెప్పి వచ్చేసే రీతి కాకుండా ప్రభు వాళ్ళ అవసరాలు తీర్చబడాలి. అటువంటి ప్రేమలో ఉంచండి. వారి పట్ల ప్రభ కరుణ మాలో ప్రభ నింపండి ప్రభు. నాయన ఏదో పైన పరిచయం మాకొద్దు నాయన. అయా నాయన శక్తి లేని పరిచయలు మాకొద్దు ప్రభు. నీ కార్యాలు చూడని పరిచయలు మాకొద్దు ప్రభు. నాయన నీ యొక్క ఆశ్చర్య కార్యాలు లేని పరిచర్య మాకొద్దు నాయన. నాయన చేస్తే ప్రభు తండ్రి గొప్ప కార్యాలే జరగాలి. చేస్తే ప్రభు గొప్ప పరిచర్య చేయాలి నాయన. అది యేసు ప్రభు ద్వారా జరిగిన పరిచర్య, అది మా ద్వారా కూడా జరగాలి. ఇంకా గొప్ప కార్యాలు జరగడానికి మాలో ఇంకా విశ్వాసాన్ని పెంపొందించండి ప్రభా తండ్రి. నాయన పైన పరిచర్యలు, ఏదో ప్రభ నామకే వాస్తే పరిచర్యలు ప్రభ నామకార్థపు పరిచర్యలు మాకు వద్దు ప్రభు. నాయన అపరిశుద్ధమైన జీవితం మేము జీవించలేము. హల్లెలూయా. నీ చిత్తము కానిది మేము ప్రభ చేయలేము. ఇంకా ప్రభా మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం, సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం. ప్రతిరోజు మీ శక్తిలో మీ శక్తిలో నడుచుట, ప్రతిరోజు మీ యొక్క ఆశ్చర్య కార్యాలు చేయుట, ఈ యొక్క అంశంలో మమ్మల్ని ఇంకా ముందు తీసుకెళ్ళమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకు మనందరికి తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థన విజ్ఞాపనలు, చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా 75558833 కి వాయిస్ మెసేజ్ గా, వాట్సాప్ వాయిస్ మెసేజ్ గా తప్పకుండా పంపించండి. మీ గురించి మేము కూడా ప్రార్థన చేయడానికి, ప్రభు మాలో ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క కరుణని పెట్టే రీతిగా మీరు కూడా ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మనం షార్ప్ 5 o'clock కి మళ్ళీ కలుద్దాం. దేవుని శక్తిలో ప్రతిరోజు నడుచుట, దేవుని అద్భుతాలు, ఆయన అద్భుతాలు మన ద్వారా ప్రతిరోజు చేయుట, ఆమె జరుగుట, ఈ విషయాలను బట్టి ఆమె ఇంకా ముందు